హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ మీడియా. నేను రాకేష్. సామాజిక చైతన్యం హేతువాదుల కర్తవ్యం. సమాజం ఏ ఒక్కరిదో కాదు, అందరిది, ఈ దేశ ప్రజలందరిది. కాబట్టి ఏ ఒక్కరూ బాధపడకూడదు, ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగినా సమాజం అంతటి ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుత సమాజ చైతన్య రహితమై మూఢత్వాన్ని, అజ్ఞానాన్ని మూటగట్టుకొని నిస్తేజంగా బతుకుతున్నది. వాస్తవ ప్రపంచాన్ని తెలుసుకోలేక, వాస్తవ ప్రపంచాన్ని గమనించలేక, పరిశీలించలేక అస్తవ్యస్తంగా ఉన్నది. దోపిడీదారులు, మోసకారులు అధికమై అమాయక ప్రజలను దోపిడీ చేస్తున్నారు. దోపిడీని, మోసాన్ని గ్రహించలేక ప్రజలందరూ పేదరికము, అజ్ఞానము, నిరక్షరాస్యతతో దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో హేతువాదులు తమ బాధ్యతగా ఈ సమాజాన్ని బాగు చేయాలన్న సంకల్పంతో ముందుకు రావాల్సింది. సామాజిక చైతన్యంలో హేతువాదులు కీలకమైనటువంటి బాధ్యత నిర్వహించాల్సి ఉంది. ప్రతి మనిషి హేతువాది, కానీ కొందరు ఒక వర్గం వారి దుర్బోధల వల్ల, పరాన్న బుక్కుల దోపిడీ వల్ల భ్రమలో, అజ్ఞానంలో బతుకుతున్నారు. వారు తమ అజ్ఞానంలో ఉండి ఇతరులను కూడా అజ్ఞానంలోకి దించుతున్నారు. చదువుకున్న వారు సైతం మూఢాచారాల, మూఢనమ్మకాల, మత మౌఢ్యంలో కూరుకుపోవడం వల్ల సమాజం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు పేదరికము, నిరక్షరాస్యత, అజ్ఞానము, అమాయకత్వము అలాగే ఉంటున్నాయి. వీటిని నిర్మూలించాలంటే హేతువాదుల భుజస్కంధాలపైనే విశేషమైనటువంటి బాధ్యత ఉన్నది. మన దేశ 140 కోట్ల జనాభాలో సుమారుగా 90% మంది దేవుడు ఆత్మలు ఉన్నాయని, దేవుడిని వేడుకుంటే కష్టాలన్నీ తీరుతాయని, సుఖాలు ప్రాప్తిస్తాయని బలంగా నమ్ముతున్నారు. పేదవారు తమ పేదరికానికి కారణాలు తెలుసుకోకుండా తాము గత జన్మలో చేసినటువంటి పాపాల వల్లనే పేదవారిగా పుట్టామని, ఈ జన్మలో పుణ్యం చేస్తే మళ్ళా దాన ధర్మాలు చేస్తే మరుజన్మలో ధనవంతులుగా పుడతామని మత గ్రంథాల, మత బోధకుల దుర్మార్గపు మాటలు విని ఆరోగ్యము సహకరించకున్నను, అనారోగ్యాలు చుట్టుముడుతున్నను మెదడులో గూడు కట్టుకున్నటువంటి మత మౌఢ్యం ప్రకారం తీర్థయాత్రలు, జాతరలు, గుళ్ళు, గోపురాలు, పుష్కరాలు, ఆదివారం చర్చీలు ఇలాంటి వాటన్నిటిలో మునిగిపోతున్నారు. కానీ ఇవన్నీ ఒక వర్గం వారి స్వార్థం కోసమే ఈ మాటలు సృష్టించారని ఎవరూ నమ్మలేకపోతున్నారు, ఆలోచించలేకపోతున్నారు. నేడు తాజాగా ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వద్ద కుంభమేళా అను 12 ఏళ్ళకోసారి జరిగేటువంటిది, ఇది 140 ఏళ్ళకోసారి జరుగుతుంది. 140 ఏళ్ళ తర్వాత వచ్చింది. ఆ పుష్కరాల సందర్భంగా అందులో మునిగితే పాపాలు పోతాయి, పుణ్యాలు వస్తాయి అని చెప్పేసి పిచ్చి ఊహతో, మత మౌఢ్యంతో, అజ్ఞానంతో బురద నీళ్ళలో మునుగుతున్నారు. కోట్లాది మంది ప్రజలు ఒకే చోట చేరినప్పుడు అనుకోని సంఘటన జరిగితే మనుషుల ప్రాణాలే పోవచ్చు. ఈ మధ్యన జరిగినటువంటి కుంభమేళాలో తొక్కిసలాట జరిగి ఎందరి ప్రాణాలు పోయాయో లెక్కలే లేవు. మొన్న ఢిల్లీలో జరిగినటువంటి రైల్వే ఆ ఉదంతం కూడా మనందరం చూసాం. ప్రాణాలు చాలామంది కోల్పోయారు. ప్రాణాలు కోల్పోవచ్చు, అయినా కొందరు అలాంటి చోట ప్రాణాలు పోతే కూడా పుణ్యం దక్కుతుందని, పుణ్యలోకాలు వెళ్తారని కూడా భావిస్తుంటారు. మతం మత్తులో ఉన్నవారికి మంచి మాట ఏది చెప్పినా కూడా వారి బుర్రకెక్కదు. అలాంటి అజ్ఞానంలో ఉన్నటువంటి వారిని హేతువాదులు సైన్స్ పరంగా, హేతువాద తత్వంతో మార్చాల్సి ఉంటుంది. టెక్నాలజీ అభివృద్ధి చెందింది, సైన్స్ నిజాలు తెలిసినను ప్రజల్లో సైన్స్ పట్ల కానీ, సాంకేతిక పట్ల కానీ సరైనటువంటి అవగాహన లేనందువల్ల ఈరోజు వాటిని కూడా ఉన్నాయని భ్రమించి తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించేసుకుంటున్నారు. సాంకేతికత ఎంత పెరిగినా అదేవిధంగా మూఢాచారాలు, మూఢనమ్మకాలు, అజ్ఞానం కూడా పెరుగుతుంది. కొందరైతే చస్తే స్వర్గానికి పోతామని, ప్రభు దగ్గరికి పోతామని, కలియుగం పాపాలు చేస్తారని, కలియుగంలో పాపాలు చేస్తారని ప్రతి తప్పును పాపంగా పరిగణించి అట్టి పాప పరిహారం కోసం దేవుణ్ణి దర్శించుకోవాలని చాలామంది భావిస్తున్నారు. కలియుగం అంతానికి వచ్చిందని తమ బిడ్డల్ని చంపుకున్నటువంటి సంఘటన మనం మదనపల్లిలో జరిగింది. దాని గురించి కూడా తెలుసుకున్నాం. ఉన్నత విద్యావంతులైనటువంటి పురుషోత్తమరావు పద్మజల కన్న బిడ్డలను కూడా చంపి కృతాయుగంలో మరలా వారు పుడతారని మతం మత్తులో హత్యలు చేసినటువంటి సంఘటన మనం ఎన్నటికీ మరవలేం. ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని, కష్టాలు తీరిపోతాయని కన్న బిడ్డలను కూడా చంపుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు మన తెలుగు రాష్ట్రాల్లో జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా ప్రజల్లో చైతన్యం లేకపోవడం వల్ల, గ్రహించలేకపోవడం వల్ల, భ్రమలో బతకడం వల్ల జరుగుతున్నాయి. అయినను హేతువాదులు, నాస్తిక మిత్రులు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్ని అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. మతం వల్ల, దేవుడి వల్ల జరిగేటువంటి నష్టాలను వివరిస్తూనే ఉన్నారు. పుస్తకాల ద్వారా, వ్యాసాల ద్వారా ప్రజల్ని నిత్యం చైతన్యం కలిగిస్తూనే ఉన్నారు. కానీ ప్రజల మెదళ్లలో గూడు కట్టుకున్నటువంటి మతము, దేవుడు అనే అజ్ఞానాన్ని వదిలించలేకపోవడం కొంత విచారకరం. తమ కళ్ళ ముందే జరుగుతున్నటువంటి సంఘటనలను, దేవుడి పేరుతో జరిగేటువంటి మోసాలను, భక్తి వ్యాపారాన్ని, దోపిడీని చూసి కూడా ప్రజల్లో ఆలోచన కలగడం లేదు. గొర్రెదాటి వ్యవహారంగా దేవుళ్ళ దగ్గరికి, బాబాల దగ్గరికి, స్వాముల దగ్గరికి పోవడం జరుగుతున్నది.
హేతువాదులు వీటన్నిటిని గ్రహించి తమ శక్తి మేరకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రజల్లో చైతన్యం కలిగించడానికి విశేష కృషి చేస్తున్నారు. సైన్స్ పరంగా సాంకేతిక పరంగా తేలిన అంశాలను తెలియజేస్తూ ఉన్నారు. ఈ అయినను కూడా కొంతమంది ప్రజలు సమాజంతో పాటు దేవుళ్లకు చందాలు ఇవ్వడం చేస్తూనే ఉన్నారు. 10% దానం చేస్తూ ఉన్నారు. వారికి ఇష్టం లేకున్నా కూడా అయిష్టంగానే సమాజంలోని వ్యక్తుల కోసం కొంత బాధపడుతూనే ఇస్తూ ఉన్నారు. హేతువాదులుగా ఉన్నామని వారి మనసులలో ఉన్నది కానీ ఆచరణలో పెట్టలేకపోతున్నారు. గుళ్ళు కట్టడం, ప్రార్థనా స్థలాలు కట్టడం, చర్చిలు కట్టడం, మసీదులు కట్టడం వీటన్నిటికీ ప్రజలు ముందుకు వచ్చి చందాలు ఇస్తున్నారు. కానీ ఒక బడి కట్టాలంటే, ఒక లైబ్రరీ కట్టాలంటే చందాలు ఇవ్వడం లేదు. గుడి కడితే బిచ్చగాళ్ళు అధికమవుతారు కానీ బడి కడితే వైజ్ఞానికులు తయారవుతారు. ఈ ఆలోచన చాలామందికి ఉండదు. గుడులకు ఇచ్చేటువంటి చందాలు బడులకు ఇస్తే అన్ని వస్తువులు ఉన్నటువంటి విద్యాలయాలు తయారై విద్యార్థులు విద్యను అభ్యసించడానికి సుముఖంగా ఉంటారు. పిల్లలను విద్యావంతులను అలాగే వైజ్ఞానికులను చేయాలి అని అంటే మత మూఢత్వంలో మతాజ్ఞానంలో కొట్టుకొని పోయేట్టు చేయకూడదు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ బిడ్డలకు పుట్టగానే మతానికి సంబంధించినటువంటి అలంకరణలు ఏవి చేయద్దు. మత మూఢత్వాన్ని అంటగట్టకూడదు. జాతరలకు, యాత్రలకు, పుష్కరాలకు, చర్చిలకు, మసీదులకు, గోపురాలకు తిప్పకూడదు. వారికి సైన్స్ విషయాలు, శాస్త్రజ్ఞుల యొక్క చరిత్రలు, శాస్త్రజ్ఞుల కృషిని వివరించాలి. పాఠశాల విద్యా విధానం కూడా లోపభూయిష్టంగా ఉంది. శాస్త్రీయ విద్యా విధానం లేనేలేదు. 1వ తరగతి నుండి పిల్లలకు సరఫరా చేసేటువంటి అన్ని పుస్తకాలపై అట్టల మీద కూడా లోపల కూడా దేవుళ్ళ బొమ్మలు వేస్తూ వాటి ముందు కూర్చొని శ్లోకాలు చదివినట్లుగా ప్రభుత్వం వారిని మతం వైపు, మూఢత్వం వైపు, అజ్ఞానం వైపు మళ్ళిస్తున్నాయి. ఉపాధ్యాయులు కూడా దేవుడు ఉన్నాడని, దేవునిని ప్రార్థించాలని పాఠశాల సమయాల్లో కూడా దేవుళ్ళ ప్రార్థన శ్లోకాలు చెప్పిస్తూ ఉన్నారు. మరి ఇది చిన్నతనం నుండే వారి మెదడులో మూఢత్వాన్ని, అజ్ఞానాన్ని నింపుతున్నటువంటి పరిస్థితి. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. పిల్లలకు శాస్త్రజ్ఞులను, వారి కృషిని, వారు కావించినటువంటి ఆవిష్కరణలను ఉపాధ్యాయులు సందర్భోచితంగా విద్యార్థులకు చెప్పాల్సి ఉంటుంది. వారికి శాస్త్రజ్ఞులను పరిచయం చేయాల్సి ఉంటుంది. అప్పుడు వారిలో సైన్స్ పట్ల, సాంకేతికత పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నట్లయితే హేతువాదులపై చాలా బాధ్యత ఉందని ఇప్పటికైనా అధికంగా యువజనులను, విద్యార్థులను హేతువాదం పట్ల ఆసక్తి కలిగించాల్సిన అవసరం, వారి జీవన విధానంలో హేతువాద ప్రాముఖ్యత గురించి సవివరంగా, సహేతుకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లల్లో పరిశీలన శక్తి, ప్రశ్నించే తత్వం, విశ్లేషించే సామర్థ్యం, ఆచరించే విధానాల వల్ల వారు ఎలా అభివృద్ధిలోకి వస్తారో చెప్పవలసి ఉంది. ప్రతి విషయాన్ని ప్రశ్నించే విధంగా విద్యార్థులలో, యువజనులలో మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాన్ని హేతువాదులందరూ ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాం. చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.